హలో, ఈరోజు శుక్రవారము. రంజాన్ అయిపోయింది, ఫస్ట్ శుక్రవారము. ఈరోజు సిటీకి వెళ్తా ఉన్నాం. ఈ వారం రోజులు బిజీగా ఉన్నింది, చాలా బిజీగా ఉన్నింది. పని ఎక్కువ రంజాన్లో. వచ్చేసి సిటీకి వెళ్తా ఉన్నాం. పోయేసి ఈరోజు ఏమన్నా మన ఫుడ్ ఏమైనా తినేసి మంచి బిర్యానీ కూడా తినేసి. కోవేట్లో బస్సు చూడండి, ఏ రూట్కి వెళ్తుంది ఏమన్నా టీవీ ఉంది. ఈ బటన్ వచ్చి నొక్కితే బస్సు ఆపుతాడు. మనం బస్ స్టాప్కి వచ్చినప్పుడు ఈ బటన్ నొక్కాలి. సీట్లు చూడండి, ఆ పక్క రెండు ఈ పక్క రెండు. ఇట్లా వచ్చే కొద్ది పోయే కొద్ది ఎక్కుడు ఉంది, పోయే కొద్ది ఎక్కుడు. లాస్ట్ ఇన్ వాళ్ళు పైన టాప్ దగ్గర ఉంది వచ్చిపోయి. ఇట్లా పోయే వాళ్ళకి డౌన్ అంతా. కోవిడ్ బస్సులు మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఆ రెండు సీట్లు, ముందు పక్కన లేడీస్ సీట్లు, ఈ పక్క అంతా జెంట్స్ ఎవరైనా కూర్చోవచ్చు. ఒకటి వచ్చేసి రూపాయి తినాలి అంటే 80 రూపాయలు లాగా, 70 రూపాయలు లాగా. బస్సు అయితే దిగినా, బస్సు ఎక్కడ దిగినా అంత బిల్డింగ్ ఉన్నాయి. ఏడ దిగినా నాకే తెలియలేదు, బస్సు అర్థం కదా. ఇది వచ్చేసి మాలో సూక్ అల్వాదాన్ అంట, సూక్ అల్వాదాన్ మురకప్, సూక్ అల్వాదాన్ మురకప్. ఈరోజు శుక్రవారం కాబట్టి ఎక్కడున్నా అంత మన ఇండియా వాళ్ళు ఎక్కువ. ఇంతకుముందు ఆ బిల్డింగ్లోకి వెళ్ళా, ఆ బిల్డింగ్లో సట్లు ఏం లేవు, సట్టు ప్యాంట్. ఈ బిల్డింగ్లో ఇక్కడ చెప్పులు ఉన్నాయి, చెప్పులు తీసుకోవాలి. చెప్పులు ఒక ప్యాంటు షర్ట్ తీసుకోవాలి. చూస్తా ఉన్నాయి ఇక్కడ అన్ని షాపుల్లోకి వచ్చినాయి. ఒక ప్యాంటు షర్ట్ తీసుకోవాలి. ఇక్కడ అన్ని ఆడవాళ్ళు ఉన్నాయి, జెంట్స్ లేవు. రెండు ప్యాంటు షర్ట్ తీసుకున్నా. ఇది వచ్చేసి 6 దినార్ల రూపాయి షర్ట్. ప్యాంట్ వచ్చేసి 4 దినార్లు పడింది. రెండు కలిసి 10 దినార్ల రూపాయి. మన ఇండియా డబ్బులు వచ్చేసి 2,800-900 దాకా పడుతుంది. ఇలాంటి బిల్డింగ్ మాలియాలో కూడా ఒకటి ఉంది. ఇది మురగప్పు ఇది, ఇలాంటిదే మాలియాలో కూడా.
ఇప్పుడే గూగుల్లో చూసిన ఈ టవర్ హైట్ ఎంత ఉందని. 350 మీటర్లు అంట, అంటే 1150 ఫీట్లు ఆకాశంలో ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు దుబాయ్ టవర్ వచ్చి దీని అంతా 3 అంతలు ఉంటుందన్నమాట. దుబాయ్ టవర్ ఇది 350 అంటే వచ్చిపోయి దీని అంతా 3 అంతలు దుబాయ్ టవర్ ఉంటుంది. అది 1 కిలోమీటరు, 350 మీటర్లు. చాలా హైట్ ఉంది. నేను వెళ్ళా ఒకసారి లోగాకు, కానీ పైకి ఎక్కలేదు. ఆ పైన వచ్చేసి వాటర్ ఉందంట, అక్కడ తిరుగుతూ ఉంటుందంట. అది పైకి నేను ఎక్కల, లిఫ్ట్ ఉన్నదండి ఆ పక్క ఈ పక్క. లిఫ్ట్లో వెళ్తారు పైకి. ఒకసారి ఎక్కాలని ఉంది, కానీ ఎలా ఎక్కాలో మనకు తెలియదు. పైన ఒకటి లైట్ ఉంది, ఆ టవర్కి ఎక్కాలి. ఇది కోయట్లేక లైట్ అయిన టవర్ అనుకో. ఎంత ఉంది ఆ టవర్. నేను లోగాకి వెళ్ళా కానీ పైకి ఎక్కల, పర్మిషన్ లేదు పైకి ఎక్కేదానికి. ఎప్పుడు నేను వెళ్ళా కానీ మాల్యాకి వెళ్తాను. ఈసారి మాల్యాకి వెళ్ళాం. మురగప్పుకి వచ్చిన, మురగప్పులో చూడండి, ఇది మురగప్పు. మాలియా మీద మురగప్పులో మేలు. సామాన్లు ఎవరిన తీసుకోవాలన్నా కానీ బస్సు నేరుగా ఎక్కడికి వస్తుంది. బస్సు ఉంది ఇక్కడే ఉంది. సామాన్లు అన్నీ చిక్కుతాయి కదా, అంతా మాలియాకి వెళ్తారు. బస్సు కూడా వచ్చింది. ఈ బిల్డింగ్ చూడండి ఎంత హైట్ ఉందో. కళ్ళు తిరుగుతున్నాయి పైకి చూస్తే. వచ్చిన వదలు దాటుకుని ఇది రౌండ్ ఆఫ్ అన్నమాట. చుట్టూ రౌండ్ ఆఫ్, అన్ని రోడ్లు. మెయిన్ సెంటర్ ఇది. ఈ మధ్యలో రౌండ్ ఆఫ్లో వచ్చి మసీదు ఉంది. హలో, సర్కారు చెట్టు ఉంది, న్యాయం చెట్టు కదా, దూరం చెట్లు. చుట్టూ రోడ్డు ఉంది, మధ్యలో మసీదు ఉంది. అవతల దాటుకోవాలంటే సిగ్నల్, మనుషులు దాటడానికి సిగ్నల్ మనుషులు. ఆయన ఎవరు ఒక ఆయన దాటుకొని పోతా ఉన్నాడు, నేను వెయిట్ చేస్తా ఉన్నాను. నేను దాటుకోవాలంటే అక్కడ బులుగుస్ మనిషిది రెడ్డిది ఉంది అక్కడ రోడ్డు ఉంది. మధ్యలో మసీదు ఉంది. అది అక్కడికి వెళ్ళాను. మసీదు ఇది మురగప్పు సెంటర్ మసీదు. చాలా కష్టపడి తిరిగినావు ఈరోజంతా. చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.